వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నెల్లూరు జిల్లా కరేడు వద్ద ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి భూసేకరణ చేయాలనుకుంటున్న వ్యవహారం ఇప్పటికే రాద్ధాంతంగా మారిన విషయం ప్రజలకు తెలుసు. అయితే ఇది రణరంగంగా మారే అవకాశం ఉందా అనేది ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే బుధవారం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో భూసేకరణ తప్పకుండా జరగాల్సిందే, ఇందుకోసం ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను ఏర్పాటు చేసి ఆయన ఆధ్వర్యంలో మరొక 5 టీములు వేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ టీములు ఏ గ్రామాలకు పోవాలి, ఆ గ్రామాలలో ప్రజలను ఎలా ఒప్పించాలి అనే దానికోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. త్వరలోనే వెంటనే ఇది జరిగిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. అసలు నిజానికి కరేడు వద్ద బీపీసీఎల్ వాళ్లకు, అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్లకు భూములు ఇవ్వాలి. కానీ బీపీసీఎల్ వాళ్ళను గుడ్లూరు మండలం చేవూరు వద్ద భూములు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పి అటువైపుకు పంపించి, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ వాళ్ళు సోలార్ ప్లేట్లు తయారు చేస్తుండగా వాళ్ళంతకు వాళ్ళే మాకిక్కడ కరేడు వద్ద, అంటే రామాయపట్నాన్ని ఆనుకొని కరేడు వద్ద ఈ సోలార్ ప్లేట్స్ తయారీ యూనిట్ను ప్రారంభించడానికి మాకు భూములు కావాలని చెప్పేసి అడిగినట్లు, అందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు, దాని మేరకే ఈ భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచారం. అయితే అసలు వీళ్ళు సేకరిస్తున్న భూమి ఇండోసోల్ కంపెనీ వాళ్ళక, బీపీసీఎల్ కంపెనీ వాళ్ళక అనేది కూడా స్పష్టమైనటువంటి స్పష్టత ప్రభుత్వంలో ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. అయితే ప్రస్తుతానికి మాత్రము ఇండోసోల్ కంపెనీ వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మనకు సమాచారం. అందుకనే అన్ని పొలిటికల్ పార్టీలు, ప్రజలు, తర్వాత భూములు కోల్పోయే రైతులు అందరూ రోడ్డు మీదకి వచ్చేసేసి కొన్ని వేల మంది కరేడు వద్ద ఆందోళనకు దిగారు, హైవే మీద ఆందోళనకు దిగారు. అట్లాగనే కరేడులో భూ సమీకరణకు సంబంధించిన సభ పెడితే ఆ సభలో స్పెషల్ కలెక్టర్ను అట్లాగనే మిగిలిన అధికారులను నిలదీశారు. ఇక్కడ ఎవరు ఉండటానికి లేదు, వెళ్ళిపోమని చెప్పారు. ఇన్ని జరుగుతున్నా ఖచ్చితంగా ప్రభుత్వం భూములు తీసుకోవాల్సిందే, భూసేకరణ జరగాల్సిందే అని చెప్పేసి పట్టుదలతో 5 టీములను ఏర్పాటు చేసిందంటే ఇది ఖచ్చితంగా రామాయపట్నం ప్రాంతంలో, కరేడు ప్రాంతంలో, చేవూరు ప్రాంతంలో, గుడ్లూరు మండలంలో రచ్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు ఇచ్చేది లేదని అంటున్నారు. రామాయపట్నం పోర్టు, అంటే రామాయపట్నం పోర్టు రవాణాకు సంబంధించినటువంటి పోర్టు ఇప్పటికే దాదాపు ఒక 4 రవాణా బెర్తులు పూర్తయిపోయినాయి. అవి రెడీగా ఉన్నాయి ప్రారంభించడానికి. ఒక దాంట్లో గ్రానైట్, ఇంకొక దాంట్లో వేరే సంబంధించినటువంటి రవాణా జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకా మిగిలిన వాటిల్లో ఏమేంటనేది మొత్తం 12 బెర్తులు కనుక కంప్లీట్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలోనే 4 బెర్తులు పూర్తయిపోయినాయి. ఇప్పుడు రామాయపట్నం ఇప్పుడు ఎట్లా ఉందంటే, అంటే పేరుకు రామాయపట్నం అంటున్నారు కానీ ఈ చేవూరు దగ్గర ఉంది ఈ పోర్టు. అందుకని చేవూరులో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఇండోసోల్ వాళ్ళు అనుకుంటున్నా, ఇక్కడ వాళ్ళకు భూములు ఇవ్వాలని చెప్పేసి వచ్చిన ఈ ప్రతిపాదన, ఇదంతా జరుగుతున్న పరిణామాలు, ఈ నేపథ్యంలో ప్రజల నుంచి రాబోయే వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఈ ప్రాంతము ఒక రణరంగ భూమిగా మారే అవకాశాలు ఉంటున్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు.